హాయ్, వెల్కమ్ టు వైకే హెడ్లైన్స్. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు కవర్ చేస్తున్నటువంటి న్యూస్ కనుక గమనించినట్టయితే కిలో వెండి 3 లక్షలకు చేరుకుంది, 3 నెలల్లోనే రెట్టింపైన ధర అంటూ హైలైట్ వార్తను ఒకటి క్యారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెలుగువారు ఎదగాలంటూ చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. డయాస్పోరాతోటి దంపతుల్లో ఒకరు ఉద్యోగం మరొకరు వ్యాపారం చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఏపీలో పెట్టుబడి పెడితే ఆహ్వానిస్తాం, విదేశాల్లో వ్యాపారం చేస్తామన్నా సరే గైడ్ చేస్తామంటూ జూరిక్ తెలుగు డయాస్పోరాకి సమావేశంలో ముఖ్యమంత్రి వారికి పిలుపునివ్వడం జరిగింది. ₹50 కోట్లతో ఏపీ ఎన్ఆర్టీ కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. సో దీనికి సంబంధించినటువంటి వార్తని ఈనాడు హైలైట్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇంకో 4 రోజులే ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్కి సంబంధించినటువంటి వార్త. ఇది దరఖాస్తులు 23 వరకే అనేటువంటి అలర్ట్ వార్త ఈనాడు హైలైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమబద్ధీకరణకు రుసుములు తడిసి మోపెడు అంటూ కూడా వార్నింగ్ కూడా ఈ వార్తలో కనపడుతుంది. ఓపెన్ స్పేస్ ఛార్జీలో 50% రాయితీని ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ని అందరూ వినియోగించుకోవాలనేటువంటి వార్త ఇది. మరి 4 రోజులు ఎంత హడావుడిగా ఉంటుందనేది మనం అక్కడే ఆయా కార్యాలయాల దగ్గర చూడొచ్చు. నెక్స్ట్, కమల దళపతిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం 45 ఏళ్లకే భాజపా పగ్గాలు. బీహార్లో పుట్టిన నేతకు తొలిసారి అవకాశమైన కేవలం ఇంటర్మీడియట్ చదివినటువంటి ఈ నేతని రీసెంట్గానే అంచెలంచెలుగా పైకి తీసుకురావడం జరిగింది. బీహార్కు ఇంపార్టెన్స్ ఇవ్వడంలో భాగంగా కూడా ఈ ఏబీపీ నుంచి ఇదే ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ఇన్ని కమల దళాధిపతిగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏకగ్రీవం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఒక్కరే నామినేషన్ వేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన వార్త. దీంతోపాటు మరొక అలర్ట్ వార్త, బిహేవియర్కి సంబంధించినటువంటి వార్తను కూడా ఒకటి రెగ్యులర్గా ఈనాడు ఇలాంటి వార్తలు ఇస్తుంది. అందులో భాగంగా మధ్యలో అలజడి మహాకోపంగా బయటపడి అంటూ అకస్మాత్తుగా ఆవేశం, ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఆ ఉన్నటువంటి సిచ్యువేషన్ని తట్టుకోలేక ఒకసారి బ్లాస్ట్ అయ్యేటువంటి వార్తకు సంబంధించినటువంటి మానసికంగా ఉండేటువంటి అలజడిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి కొన్ని కేర్స్ తీసుకోవాలి. ఇంపల్సివ్ బిహేవియర్, టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ లాంటివి, వాటి గురించి కూడా దీంట్లో చర్చించడం జరిగింది. సో ఇది పోతే ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు గమనిస్తే విదేశీ విద్యకు గ్యారంటీ, టీమ్ 11 ముఖం చూసి ఎవరు వస్తారంటూ 2 వార్తలు ఒక హైలైట్ చేయడం జరిగింది. ఒకటేమో లోకేష్ చెప్పింది, టీమ్ 11 ముఖం చూసి ఎవరు వస్తారంటూ లోకేష్ ప్రకటన, అది జూరిక్ డయాస్పోరాలో ఆయన ప్రకటించింది. అదేవిధంగా విదేశీ విద్య గ్యారంటీ అంటూ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి స్పీచ్కి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. 4% వడ్డీతో విద్యా రుణాలు, చదువుకోవాలనే ప్రతి ఒక్కరిని చదివిస్తాం, 50 కోట్లతో ఎన్ఆర్టీల కోసం కార్పస్ ఫండ్, పెట్టుబడుల కోసం మంత్రులకు నాకు మధ్య పోటీ అంటూ ఏదైతే లోకేష్ అన్నారో ఆ కామెంట్స్ని కూడా దీంట్లో ఇవ్వడం ఎక్కువ జరిగింది. సో చంద్రబాబు వ్యాఖ్యల్లో కూడా అదే మాట ఉంది. అన్ని రంగాల్లో తెలుగువారు అభివృద్ధి సాధించాలి, అదే నా లక్ష్యం, అప్పుడే నాకు సంతృప్తి. యూరోప్ తెలుగు డయాస్పోరాలో సమావేశంలో సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వ్యాపారాలకు, పరిశ్రమలకు ఏర్పాటుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. దాదాపు యూరోప్లోని పలు దేశాలకి దగ్గర 20 దేశాలకు సంబంధించినటువంటి 20 ప్రాంతాల నుంచి అక్కడ తెలుగువారు అక్కడికి రావడం జరిగింది. మొట్టమొదటి తెలుగువారితో మాట్లాడిన తర్వాత మేము ఎక్కడికైనా వెళ్తామంటూ చంద్రబాబు, లోకేష్ ప్రకటించడం అక్కడ అందరి మన్ననలను పొందింది. ఏ దేశం వేగినా ఎందుకు వెళ్ళినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్లుగా వారు అక్కడికి వెళ్ళి ముందు తెలుగువారిని కలవడం కూడా అది తెలుగువారికి గర్వకారణంగా నిలిచేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మరో వార్త ఇవ్వడం జరిగింది. అదే వ్యధ పాత కథ, అప్పుల వలయం ఆర్థిక విలయం అంటూ ఒక వార్తని ఇవ్వడం జరిగింది. దశాబ్దాలుగా అమలుగా చేస్తున్న తగ్గని పేదరికం అంటూ ఒక వార్తని ఇవ్వడం జరిగింది. జగన్ హయాంలో గాడి తప్పిన ఆర్థికం, కూటమి సర్కార్లోనూ గతుకుల ప్రయాణం, అన్ని రకాల ఆదాయం కలిపితే 1,50,000 కోట్లు, అధిక వడ్డీలు, అసలు చెల్లింపు, జీతాలు, పెన్షన్లకి అది సరిపోతుంది. పథకాలు, అభివృద్ధి, ఇతర ఖర్చులకు అప్పులే గతి. అప్పుల రీప్లేస్మెంట్లు ఏడాదికి 75,000 కోట్లు, జీతాలు, పెన్షన్లు మరో 75,000 కోట్లు, డిసెంబర్ నాటికి 1,00,000 కోట్లు దాటిన అప్పు అంటూ ఒక హైలైట్ వార్త ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి గొడ్డలు పెట్టు లాంటిది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సేమ్ అదే టెంపోలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ముందు ఇబ్బంది అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఇది రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక అవ్వచ్చు, లేదా అలర్ట్నెస్ అవ్వచ్చు. అలాంటి వార్త ఒకటి ఇవ్వడం జరిగింది. మిథున్ రెడ్డికి ఈడీ పిలుపు, వైసీపీ నేతకి మరోసారి ఈడీ పిలుపు అందింది. లిక్కర్ స్కామ్లో 23న విచారణకు రావాలంటూ సమన్లు ఇచ్చారు. 22న విజయసాయిరెడ్డి వాంగ్మూలం, తర్వాత రోజే వైసీపీ ఎంపీ విచారణ, అంతిమ లబ్ధిదారులు తేలుతుంది అన్నారు. అంతిమ లబ్ధిదారులు తేరేటువంటి అవకాశాలు
ఈ మధ్యలో కనపడేటువంటి ఛాన్స్ కూడా లేదు. బహుశా చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఆఫీసులోనే డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలంటూ మరొక వార్త ఇవ్వడం జరిగింది. కర్ణాటకకు చెందినటువంటి రామచంద్రరావు అనేటువంటి డీజీపీ స్థాయి అధికారి ఆ కార్యాలయంలోనే రాసలీల ఆడడం మనకి సోషల్ మీడియాలో హైలైట్ అయింది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సీఎం సిద్ధరామయ్య కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇదే నితిన్ నబీన్కి సంబంధించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ జరిగింది. బీజేపీ సారథిగా నితిన్ నబీన్ అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్. ఎన్నిక లాంఛనమే నేడు అధికారిక ప్రకటన. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, ఇంటర్మీడియట్ విద్యార్హత, జాతీయ అధ్యక్షుడిగా తొలి బీహార్ నేత అంటూ వార్త క్యారీ చేయడం జరిగింది. మరొకటి చూస్తే ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్ 3.6 లక్షల కోట్లకు చేరిన స్థూల తలసరి ఆదాయం త్వరలో జర్మనీని దాటి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భావం. చైనా, ఇండోనేషియా సరసన చేరనున్న భారత్ అంటూ ఎస్బీఐ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి సంబంధించిన వార్తని ఇది కూడా కొద్దిగా భారతదేశానికి, భారతీయులకి గర్వకారణంగా నిలిచేటువంటి వార్త. సో ఇలాంటి వార్తలు దీంట్లో ఉన్నాయి. మరో కొన్ని చిన్న ప్రణయ్ రాయ్ దంపతులకు ఊరట అంటూ ఒకటి, 1.25 కోట్ల ఓటర్ల పేరును పంచాయతీల్లో ప్రదర్శించండి అంటూ ఇక్కడ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి వార్త కూడా క్యారీ అయింది. మరొకటి సాక్షి కనుక గమనించినట్టయితే ఉచితం పోయింది స్వచ్ఛందం బూటకం, పంటల బీమా ఫట్ అంటూ వార్తని ఒకటి హైలైట్ చేయడం జరిగింది. చంద్రబాబు సర్కారు నిర్వాకాలు, అన్నదాతల పాలిట శాపాలు, ఏపీని బ్లాక్లో పెట్టేసిన ఇన్సూరెన్స్ కంపెనీలు అంటూ ఒక వార్తని ఇవ్వడం జరిగింది. దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించడంలో బీమాకును ప్రస్తుత రబీ సీజన్లో స్వచ్ఛంద నమోదు పోర్టల్కు ఓపెన్ చేయని కంపెనీలో మన రైతులు ప్రీమియం చెల్లించేందుకు కూడా అవకాశం ఇవ్వనివ్వనంటూ ఈ వార్త క్యారీ అయింది. పోలీసుల నిర్లక్ష్యంతో సాల్మన్ హత్య అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. దారుణంపై సిబిఐ విచారణ జరిపించాలి, కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. సో డీజీపీని కలవకపోవడంతో ఏడీజీకి వినతిపత్రం ఇచ్చారు వైసీపీకి చెందినటువంటి నాయకులు. ఆ వార్త ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతి భూ నజరానా అంటూ మరొక వార్తగా కూడా ఇవ్వడం జరిగింది. 15 కోట్ల విలువైన ఏపీ హెచ్బి భూమి 50 సెంట్లు, ప్రభుత్వ భూమి 24 సెంట్లు కేటాయింపు అంటూ వార్త ఇవ్వడం జరిగింది. తొలుత విశాఖ పరదేశీ పాలనలో విలువైన 74 సెంట్లు కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని తేలడంతో 2020లో ఈ కేటాయింపు రద్దు అంటూ ఒక వార్త క్యారీ చేయడం జరిగింది. మరోటి మద్యం అక్రమ కేసులో మోహిత్కు భారీ ఊరట, గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ నిరవధిక పొడిగింపు అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. మద్యం అక్రమ కేసుకు సంబంధించి వైసీపీ నేతకు సంబంధించినటువంటి మోహిత్కు భారీ ఊరట లభించిందనేటువంటి వార్త ఇది. సో వెండి 3 లక్షలు @3 lakhs అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. బకాయిలు ఎవరు గౌరవ వేతనం పెంచరంటూ మరికొన్ని వార్తలను కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు మొండి చేయి, ఎన్నికలప్పుడు పెంచుతామంటూ చంద్రబాబు, పవన్ హామీ, అధికారంలోకి వచ్చాక నిధులు ఇవ్వని టీడీపీ సర్కార్ అంటూ మరొక వార్తని క్యారీ చేయడం జరిగింది. సో ఇది నేటి వార్తల్లోని హైలైట్ అంటే అతిపెద్ద పేపర్లుగా ఉన్నటువంటి వారు కవర్ చేసినటువంటి న్యూస్ హెడ్లైన్స్. అయితే ఈరోజు మన మెయిన్ డిబేట్ టాపిక్లోకి వెళ్దాం. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలను హైలైట్ చేస్తూ నారా లోకేష్ వారికి టీం 11 అని కొత్త పేరు పెట్టారు. ఏపీలో 11 మంది ఏడుపుగొట్టు బ్యాచ్ ఉందని వైసీపీ ఎమ్మెల్యేలను కౌంటర్ చేస్తూ మంత్రి నారా లోకేష్ సెటైల్ వేశారు. ఈ బ్యాచ్ పెట్టుబడులు తీసుకొస్తామంటే ఏడుస్తారని, పెట్టుబడుల కోసం సింగపూర్ వెళ్తే ఏపీకి రావద్దని ఆ ఏడుపుగొట్టు టీం ఈమెయిల్స్ పెట్టే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. కొన్ని కంపెనీలు కలిస్తే ఏపీకి రావద్దంటూ వారికి కూడా ఈమెయిల్స్ పెడుతున్నారని లోకేష్ ఆరోపించారు. సీఎం చంద్రబాబును చూసి సదరు కంపెనీలు వస్తే మాత్రం క్రెడిట్ తీసుకోవడానికి ఎగబడతారని, టీం 11 ముఖం చూసి ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని కూడా ఆయన ప్రశ్నించారు. కోడి కత్తికి క్రెడిట్, బాబాయిని లేపేసిన క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలని కౌంటర్ ఇచ్చారు. చెల్లిని తల్లిని గెంటేసిన క్రెడిట్ ఇవ్వాలంటూ సెటైర్లు వేశారు. అసలు పెట్టుబడులను వైసీపీ ఎలా అడ్డుకుంటుంది? రాష్ట్రంలో అసలు క్రెడిట్ చోర్ ఎవరు అనేటువంటి టాపిక్ ఈరోజు మనం దీనిపై చర్చించడానికి మనతో పాటు వచ్చున్నారు అజయ్ సజ్జా గారు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్. సార్, వెల్కమ్ టు యూ సార్. వెల్కమ్ టు వైకే టీవీ. నమస్కారం. జోలాపురం శ్రీకాంత్ గారు, వైఎస్ఆర్సీపీ మాజీ ప్రభుత్వ సలహాదారులు, దేవాదాయ శాఖ. సార్ నమస్కారం. వెల్కమ్ టు యూ సార్. వెల్కమ్ టు వైకే టీవీ. సార్, అజయ్ గారు, మన లోకేష్ గారి కామెంట్స్ చాలా హాట్గా ఉన్నాయి. అక్కడ జూర్కి వెళ్ళి అక్కడ కామెంట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు వైఎస్ఆర్సీపీ ఎలా అడ్డుకుంటుంది? అంటే ఒకటి సార్, ఇక్కడ లోకేష్ గారు చేసిన కామెంట్లో తప్పేమీ లేదు. ఓకే. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మంత్రులు కానీ దావోస్ పర్యటనకి వెళ్ళి అక్కడ ఏదైతే కంపెనీ ప్రతినిధులతోటి భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టండి, గత ప్రభుత్వాల మాదిరి ఉండదు ఈసారి,
మీకు అన్ని కూడా ఫుల్ రైట్స్ ఇస్తాము. మళ్ళీ ఎప్పుడన్నా సరే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పదిలంగా ఉంటాయి, ఎవరు వాటిని కదిలించలేనంత విధంగా మేము చట్టాలు చేస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడటం కూడా జరిగింది. ఓకే. కానీ ఆ రోజు పెట్టుబడుల సదస్సులో మేమందరం పాల్గొన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ రోజు కొన్ని కంపెనీలకి మెయిల్స్ పెట్టడం, ఈవెన్ గూగుల్ వంటి కంపెనీస్ కూడా వాళ్ళు మెయిల్స్ పెట్టి వాళ్ళని అడ్డుకోవాలని చూసి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకండి, ఇది సరైన ప్లేస్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు సరైన వాతావరణం కూడా లేదన్న టైప్ లో మెయిల్స్ పెట్టారు. ఓకే. కానీ బై ఛాన్స్ ఏంటంటే ఏ కంపెనీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున పోయిన మెయిల్స్ కానీ లేకుంటే వాళ్ళ టీం తరపున పోయిన మెయిల్స్ కానీ వాళ్ళు స్పందించలేదు, సరిగా పెద్దగా పట్టించుకోలేదు కూడా. ఓకే. మరి ఇక్కడ ఒకటి సార్, 19 నెలలుగా చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా ఆయన ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతుంటాడు అప్పుడప్పుడు. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఏమన్నాడు, ఏదైతే మనము గూగుల్ కి భూమి ఇస్తున్నామో, టీసీఎస్ కి భూమి ఇస్తున్నామో వైజాగ్ లో, ఆ భూములు అడ్డుకుంటా నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతా, నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత ఇక్కడ పెట్టిన పరిశ్రమలు పంపించేస్తా, ఇక్కడ బిల్డింగ్లు కడితే కూల్చేస్తా. ఇవన్నీ ఎవరు మాట్లాడారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అటువంటి మాటలు మాట్లాడినప్పుడు సార్ ఎవరన్నా సరే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. ఓకే. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాలేదండి. ఓకే. ఎటువంటి పెట్టుబడులు తీసుకురాలేకపోయారు. ఎందుకంటే ఆ రోజు దావోస్కి వెళ్ళమన్నప్పుడు కూడా ఆ రోజు ఐటీ శాఖ మంత్రి గారు ఉన్నారు, గుడివాడ అమర్నాథ్ గారు. ఓకే. అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన ఇంట్లో కూర్చున్నాడు తప్ప, కోడిగుడ్డు కబుర్లు చెప్పాడు తప్ప రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలా, ఇక్కడ ప్రోత్సహించాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆలోచన చేయాల. ఓకే. వీళ్ళు వైజాగ్ లో ఒక సమ్మిట్ పెట్టారు సార్. వైజాగ్ లో సమ్మిట్ పెట్టి వాళ్ళల్లో కొంతమంది వ్యక్తులకి వాళ్ళే సూట్లు కోట్లు వేసి తీసుకొస్తే సార్ నిజంగా దౌర్భాగ్య విషయం ఏంటంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూసింది. వైజాగ్ సమ్మిట్ అన్ని లక్షలు పెట్టి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మీరు భోజనాల దగ్గర కొట్టేసుకున్నారు, గిఫ్ట్ ప్యాకుల కోసం కొట్టుకున్నారు, మొత్తం వాళ్ళు ఏదైతే కట్టారో వాటన్నిటిని పడేశారు. అది మేము చేస్తున్న ఆరోపణ కాదు కదా. అన్ని ఛానళ్ళు, అన్ని మీడియా పత్రికలు, అన్ని మీడియా ఛానళ్ళు మేము కూడా చూసాం వాటిని. మీరు అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత ప్రతిష్టాత్మకంగా వైజాగ్ సమ్మిట్ మీరు ఏర్పాటు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏర్పాటు చేస్తే భోజనాల దగ్గర గిఫ్ట్ కవర్ల కోసం, గిఫ్ట్ ప్యాకుల కోసం సార్ ప్రతినిధులు కొట్టుకుంటారు ఎక్కడన్నా. ఎవరన్నా న్యూ ఇన్వెస్టర్స్ వస్తే వాళ్ళు కొట్టుకుంటారు ఎక్కడన్నా, మాకు భోజనం పెట్టలేదు, గిఫ్ట్ ప్యాక్లు ఇవ్వలేదని చెప్పేసి. ఎవరికి వాళ్ళు చేతికి దొరికింది తీసుకుని పరిగెట్టారు సార్. వాళ్ళందరూ ఇన్వెస్టర్ల రాష్ట్రానికి వచ్చిన వాళ్ళ సార్. ఈ రోజు 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు చలిని చూడట్లేదు, వేడిని చూడట్లేదు, రాష్ట్రం కోసం ఏదో పరితపిస్తుంది. ఏం సార్ చంద్రబాబు నాయుడు గారికి ఏమొస్తుంది సార్? ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పక్క దేశాలకు వెళ్ళినప్పుడు మనం ఏ దేశం ఎగినా ఎందుకంటే ఇందాక కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు మరొకసారి చెప్పుకోవాల్సి వస్తుంది. మనం ఎంత బయటకు వెళ్ళినప్పుడు మన గొప్పలు చెప్పాలి, లేదంటే మన గొప్పతనాన్ని లేదా మనం చేయబోతున్నటువంటి కార్యక్రమాలపై చెప్పాలి. ఎంతసేపు వైసీపీనో లేకపోతే మరొకరినో మనం టార్గెట్ చేసుకుంటూ వెళ్ళడం ఇది సమంజసమా? మీకైనా ఎవరికైనా, ఈవెన్ వైసీపీనైనా అడుగుతున్నా. ఇప్పుడు నెక్స్ట్ శ్రీకాంత్ గారిని అడగబోయేది అదే. ఏమంటారంటే ఏ దేశం వెళ్ళినా సరే మనం వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నాము అని. సార్ మనం ఏమో ఎస్పెషల్ గా వాళ్ళని టార్గెట్ చేయలేదండి. ఓకే. ఇప్పుడు రాష్ట్రానికి మంచి జరుగుతున్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేయాలి, ఆ మంచిని నాశనం చేస్తున్నప్పుడు 1కి 10 సార్లు గుర్తు చేయాలి సార్. చెడుని తప్పకుండా గుర్తు చేయాలి. ఎందుకంటే చెడుని మనం గుర్తించకపోతే, చూపించకపోతే ప్రజలు మర్చిపోతారు ఆ చెడుని. 1కి 10 సార్లు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక భూతం ఉందనుకోండి సార్, అక్కడ భూతం ఉందిరా బాబా చూపించాలా, లేకపోతే పిల్లలు అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ భూతాన్ని చేతులు బలైపోతారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం బలైపోయింది సార్. మీరు చూసేవందరం ప్రత్యక్ష సాక్షులం మేమంతా కూడా. ఈరోజు సార్ టీం 11 అన్నాం. టీం 11 ఎందుకంటున్నాం సార్ మేము? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అద్భుతాలు సృష్టించి అన్ని అద్భుతాలు చేసి సార్ ఈ రోజు క్రెడిట్ చోరీ అన్నారు కళ్యాణ్ గారు. మనం ఆ యువనాయకులు లోకేష్ గారు ఒక మాట అన్నారు, సరే క్రెడిట్ చోరీ అన్నారు కదా, తీసుకోండి క్రెడిట్ మీదే. ఈ రోజు గూగుల్ క్లౌడ్ క్రెడిట్ మీదే, టీసీఎస్ మీదే, మైక్రోసాఫ్ట్ మీదే, రేపొద్దున నిర్మాణం అయ్యే పోలవరం మీదే, అమరావతి మీదే. మా ఏమి లేవు క్రెడిట్లు. కానీ మేమేం చేస్తున్నాం అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి కొనసాగిస్తున్నాం. హ్యాపీగా ఫీల్ అవ్వమని చెప్పండి. మేము ఎందుకంటే కోల్చట్ల, అడ్డుకోటల్లా, తరిమేయట్ల, పడగొట్టట్ల, సర్వనాశనం చేయట్ల. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది వాస్తవం అయితే మేము వాటిని కొనసాగిస్తున్నాం. దానికి మమ్మల్ని మెచ్చుకోవాలి. మేము జాకీ పరిశ్రమలాగా జాకీని దోసేలా, అమర్ రాజాని దోసేలా, లేకుంటే భవనాలను కూల్చేయాలా, పరిశ్రమలు రానివ్వకుండా చేయాలా, హెచ్ఎస్బీసీ వంటి కంపెనీలు, లూలు వంటి కంపెనీలు తరిమేయాలి. ఇక్కడి నుంచి మేము ఎలో చేసాం, వెల్కమ్ చేసాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ అయితే మమ్మల్ని కూడా ఆయన అప్రిషియేట్ చేయాలా. ఎందుకంటే తీసుకొచ్చిన కంపెనీలను మీరు కొనసాగించారు, ఇది రాష్ట్రం కోసం చేస్తున్నారు, దానికి ధన్యవాదాలను చెప్పాలి.
రైట్ సార్. క్రెడిట్ చోరీ అని చెప్పేసి ఏడవలసిన అవసరం లేదు. ఇంకోసారి మనం వైసీపీ నేత ఉన్నారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు, ఆయన మాజీ ప్రభుత్వ సలహాదారులు కూడా దేవాదాయ శాఖకి, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం అంటే పెట్టుబడులను అడ్డుకోవడం అంటే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కాదా? మొదటిగా ప్యానెల్లో ఉన్న సభ్యులకు, కళ్యాణ్ గారు, మీకు, టీవీ వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం. ఒకటి దీంట్లో గమనించాల్సింది కళ్యాణ్ గారు, చెప్పండి సార్. మనకు దావూస్ వెళ్ళి అసందర్భ ప్రలాపన అంటే సందర్భం లేకుండా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ అంటే వీరికి జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత నరాల్లో భయం ఉన్నదో అక్కడే అర్థమైపోతుంది. ఎందుకంటే పోయినది పెట్టుబడులకి, నీకు రాష్ట్రానికి నిధులు తేవాలని, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాల కోసం పోయి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తున్నారంటే వీరి యొక్క ఎంత భయం ఉందనేది జగన్మోహన్ రెడ్డి గారు అంటే అనేది గుర్తు చేసుకోవాలి. అది కూడా ఇప్పుడు ఇక్కడ మనము చూస్తుంటే ఈ యొక్క భయం నాయకులకే లేకపోతే పెట్టుబడిదారులకే? అందరికీ భయం నాయకులకే, పెట్టుబడిదారులకు కాదు. ఖచ్చితంగా. ఎందుకంటే ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్నకు ఒక మాట ఉంది. పీపీపీకి సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో పీపీపీ కనుక పెడితే మేము రాగానే అరెస్టులు చేస్తాం పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అన్నారు జగన్మోహన్ రెడ్డి. సో అప్పుడు పెట్టుబడులు పెట్టేవారికి భయమా లేకపోతే చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ టీంకి భయమా? కళ్యాణ్ గారు, పెట్టుబడిదారులకు ఎవరంటే భయం అంటే రెడ్ బుక్ అంటే భయం. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే భయం. పీపీపీ విధానాన్ని ప్రజల కోసం అడ్డుకుంటున్నాం మేము. కానీ ఇప్పుడు ఒకటి కళ్యాణ్ గారు, ఒక చిన్న విషయం, కోడలు కంటానంటే అత్త వద్దంటుందా? వీళ్ళు ఆడలేక మద్దల మీద పన్నెట్టున్నారు కానీ వీరికేమి చేతగాక ఆడలేక మద్దల మీద పడుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ రాష్ట్రం కోసం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు ఇస్తూనే ఉంటారు, రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే. కానీ వీరు చెప్పింది చేయలేక ఏదైతే అబద్ధాలు చెబుతున్నారో అది చెప్పితే మాత్రం మెడలు వంచి వీరు చేసేదాన్ని చేపించే కార్యక్రమం మొదలు పెడతాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి దీంట్లో ఈ దావోస్ పర్యటనలో ఆంతర్యం ఏమి అన్నది రాష్ట్ర ప్రజలకంతా తెలిసినది ఏమంటే, దోచుకున్నదంతా దాచుకోవడానికి వీరు దావోస్ పర్యటనకు వెళుతున్నారు అని రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయం అన్నది తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గత 20 ఏళ్లుగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దావోస్ కు పోతూనే ఉన్నారు. కానీ జరిగింది ఇంతవరకు శూన్యం. గతంలో మొన్న పోయొచ్చారు, ఏం జరిగింది చెప్తానండి. చెప్పింది తప్ప వీరు ఏమీ చేసేది లేదు. అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం ఏమంటే, అప్పటికి లోకేష్ గారు వెనకమ్మడి లేరు, ఇప్పటికి లోకేష్ గారు వెనకమ్మడి ఉంటున్నారు. అంటే దోచుకోవడానికి మాత్రమే లేదు. రైట్ సార్. అంటే దావోస్ కి అనేక దేశాల నుంచి వెళ్తారు. మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు వెళ్ళడం జరుగుతుందంటే వీళ్ళందరూ దానికోసం వెళ్తున్నారంటారా? ఇప్పుడు అందరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం వస్తున్నారు. కానీ మన వాళ్ళు మాత్రము వారు మన పరిశ్రమలు తెచ్చుకుంటున్నారు, అమలు పరుస్తున్నారు. కానీ వీరు చెప్పింది ఏమి లేదు, శూన్యం. మనం గతంలో ఒక్కసారి చూద్దాం, ఒక్కసారి చెప్తా. 2019-14 మధ్యలో దావోస్ కి చంద్రబాబు గారు 4 సార్లు వెళ్ళారు. భారీ పెట్టుబడులంటూ ఏమేమో అన్ని కథనాలు చెప్పుకుంటూ వచ్చారు. 2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ బిల్ గేట్స్ తో 4 ఏళ్లతో సమావేశం అన్నారు, ఇంతవరకు శూన్యం. అది విశాఖ మైక్రోసాఫ్ట్ మన ఇన్ఫ్రో డేటా సెంటర్లు వస్తున్నాయంటున్నారు, ఇంతవరకు లేదు. మరి 2016లో విలియన్ బర్గ్ తో ఫ్లోరంతో సోలార్ మాడ్యులేటర్ సంస్థ అన్నారు, ఇంతవరకు లేదు. 2000 కోట్లతో టెక్స్టైల్ పార్క్ మన మెగా టెక్స్టైల్ పార్క్ అన్నారు, ఇంతవరకు లేదు. 2017లో జనరల్ అట్లాంటిక్ లో 43,000 కోట్లతో ప్రాజెక్టు తెస్తామన్నారు, లేదు. ఇంటర్నేషనల్ హాస్పిటల్ అన్నారు, 500 పడకల ఆసుపత్రి అన్నారు, ఇంతవరకు లేదు. విశాఖలో నోవర్బేట అండర్ డి కేంద్రం అన్నారు, లేదు. 2018లో కృష్ణపట్నం వద్ద సౌదీ మన ఆరాంకో చమురు శుద్ధి కర్మాగారం అన్నారు, ఇంతవరకు లేదు. గూగుల్ యాక్సిడెంటల్ డేటా సెంటర్లు అన్నారు, లేదు. 2019లో JSWతో 3,500 కోట్లతో పెట్టుబడుల ఒప్పందం అన్నారు, ఇంతవరకు లేదు. డెలాయిస్ ఇట్లాంటివన్నీ యూనిట్లు ప్రారంభం అన్నారు, లేదు. ఏ ఒక్క పెట్టుబడైనా మీ యోగ్యతకు సాధించారా? మీరు దోచుకున్నది అక్కడ దాచిపెట్టుకోవడానికి మాత్రమే తప్ప మీలో ఏమన్నా చలనం ఉందా అని అడుగుతున్నా. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వెళ్ళారు, కళ్యాణ్ గారు ఒకే ఒక్కసారి దావోస్ కు వెళ్ళిన ఒప్పందాలలో దావోస్ కు వెళ్ళినప్పుడు
బయో ఇథనాల్ ప్లాంట్ రాజమండ్రిలో 200 కోట్లతో ఒక ప్రాజెక్టు ప్రారంభించారు. 60,000 కోట్లతో అదానీ గ్రూప్ తో మన గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ను ప్రారంభించారు. నేను చెప్పినవి ప్రారంభించినవన్నీ చెప్తున్నా. 37,000 కోట్లతో అరవిందో ప్రారంభించారు. 28,000 కోట్లతో గ్రీన్ కో ఎనర్జీ. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టుబడిదారులు భయపడకుండా వచ్చి వారి యొక్క పరిశ్రమలను స్థాపించి ప్రజలకు మేలు చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు బ్రదర్ చెప్పినట్టు నేను 2000 పాతది వదిలిపెడుతున్నా. 2020 సంవత్సరాల నుంచి ఆయన వెళుతున్నారు, దానికంతా వదలండి. నేను ఇప్పుడు పాతవి ఏవేవైతే చెప్పానో మన బ్రదర్ నోట్ చేసుకుంటాడేమో, దీనికి ఒక్క సమాధానం వచ్చింది అని ఒక్క ప్రూఫ్ చూపిస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క అభివృద్ధి గాని చంద్రబాబు నాయుడు గారి యొక్క చెప్పినవి చేసినట్టు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నా. ఇటువంటి కార్యక్రమాలంతా ఎవరిని మభ్య పెట్టడానికి, రాష్ట్ర ప్రజలను ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడి పోసుకుంటూ ఉంటారు. అతనంటే భయము నరాల్లో. శ్రీకాంత్ గారు ఒక మాట, అజయ్ ఒక మాట అడిగారు, 2019-24 మధ్య ఒక్క కంపెనీ అన్న వచ్చిందో, వచ్చిన కంపెనీలు వెళ్ళిపోయాయి అనేటువంటి కామెంట్ ని చేయడం జరిగింది. దానికి మీ సమాధానం? నేను ఇప్పుడు చెప్పాను కదా, 2019 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పంపిన కంపెనీల లిస్టు చెప్పాను మీకు. 2020 దావీస్ అన్నాడు బయో ఇథనాల్ ప్లాంట్ రాజమండ్రిలో 200 కోట్లతో ప్రారంభం అయ్యింది చెప్పా. ప్రారంభం చేశారు 200 కోట్లతో, భూమిని కూడా ఇది చేసి 60,000 కోట్లతో అదానీ గ్రూప్ లో గ్రీన్ ఎనర్జీని ప్రారంభించారు. మీరు ఇట్లా ప్రారంభించింది ఒక్కటి చెప్పండి మచ్చుతనగా. 37,000 కోట్లతో అరవిందో ప్రారంభించారు, 28,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీని. ఇవన్నీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు తెచ్చి ప్రారంభించినవి నేను చెప్పాను. వాళ్ళు ఇటువంటిది చెప్పడము ఒక్కటే తప్ప చేసినది రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ బాబు గారు గాని ఏమన్నా చేసినది ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. అటువంటి అంతర్జాతీయ పెట్టుబడులు ఎక్కలేం గారు కనీసం అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ దగ్గరికి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియజేస్తూ పెట్టుబడులు వస్తే మేము రాష్ట్రానికి అడ్డుకుంటున్నాం, మేము అంటున్నది ఒక్క పీపీపీ విధానాన్ని ప్రజలకు కాకుండా మీరు ప్రైవేటుదారులకు కట్టబెట్టి డబ్బును దోచుకుంటున్నారు అనే దాంట్లో మేము అడ్డుకుంటున్నాం. అంటే అమరావతి రాజధాని ఏర్పడే ముందర దానికి సంబంధించి అంటే ఈ మధ్య కాలంలో 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరల్డ్ బ్యాంక్కి లెటర్ రాసింది వైసీపీనా కాదా? ఇప్పుడు ఒకటి కళ్యాణ్ గారు, లెటర్లు రాసిండేది వీళ్ళు చూసారా? ఏదైనా ప్రూఫ్? ఏదో మాటికి కాదు, ఆగండి. దానికి సంబంధించి నేను ఒక మాట చెప్తా. ఆ వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన టీము వాళ్ళ మెయిల్లోనే పెట్టింది, ఇకపై ఎవరు లెటర్లు పంపినా కానీ మేము తీసుకోము, మేము పర్సనల్గా వచ్చి ఎంక్వైరీ చేసుకున్నాము, సో ఇవన్నీ కూడా ఫేక్ లెటర్స్ అని కూడా డైరెక్ట్గా వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లో ఉంటుంది. మా అమరావతి వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లోనే ఉంటుంది అది. ఒకటి కళ్యాణ్ గారు, వీళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినదే. ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి వెళ్తే రపా రపా అని ప్లే కార్డు పట్టుకునేది ఎవరు? టీడీపీ క్యాండిడేట్. ఆ టీడీపీకి సంబంధించిన కార్యకర్త మాత్రమే వైసీపీనికి బురద చల్లడానికి చేశారు. అదే విధంగా రాసిన లెటర్లు అన్ని కూడా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వీరు లెటర్లు పంపినవే తప్ప మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇట్లా తడిగుడ్డలతో గొంతు కోసే రకము కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పీపీపీ విధానాన్ని అడ్డుకుంటాం, పీపీపీ విధానాన్ని ఎవరన్నా వస్తే మేము వచ్చిన తర్వాత దీన్ని వెనక్కి తీసుకుంటాం అని చెప్పారు. బల్ల గుద్దిచ్చినట్టు మేము చెప్తున్నాం, ఎప్పుడు అబద్ధాలు చెప్పము, చెప్పిన దాన్ని వెనక్కి తీసుకోము. రైట్ సార్, అదే పీపీపీని బెటర్ చాయిస్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రకటించింది. అన్ని రాష్ట్రాలను కూడా పీపీపీ ఎంకరేజ్ చేయమని కూడా ఇవ్వడం జరిగింది. మరి దానికేమంటారు? ఇప్పుడు ఏది ఎంకరేజ్ చేసినా కొన్ని పార్టీలకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. మా పార్టీ సిద్ధాంతం దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటికి బడుగు బలహీన వర్గాలకందరికీ అన్యాయం జరుగుతుంది అన్నది వాస్తవం. ఎందుకంటే మెడికల్ సీట్లు పెట్టి కొనలేరు, విద్యను అంతంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోలేరు. కాబట్టి మేము ప్రజల పక్షాన నిలబడి 1,00,00,000 సంతకాల సేకరణ అనుకున్నాం. దాదాపు 2 కోట్ల సంతకాల సేకరణ అయింది. అది గవర్నర్ గారికి అప్పచెప్పాం. గవర్నర్ గారు పైకి మన ప్రధానమంత్రి గారికి పంపింటారో లేదో అన్నది అది విషయం మళ్ళీ తెలుస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజల మద్దతుతో
రాష్ట్ర ప్రజల అందరినీ కూడగట్టుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ చెప్పినది చేయకపోయినా మేము వారికి మళ్ళీ చెప్తున్నా, మెడలు వంచి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏమి చెప్పారో అది చేపేంత వరకు మేము ప్రజలకు అండగా వారి వెన్ను దండుగా ఉండి మేము ఈ కార్యక్రమాలను సఫలీకృతం చేస్తాం. వీళ్ళని ఎండగడుతూనే ఉంటాం. వీరి అబద్ధాలన్నీ ఇవి అబద్ధాలు, వీరు చెప్పినవి ఏమి లేదు. ఎందుకంటే ఇంతకుముందు క్రెడిట్ చోరీ అన్నారు. కళ్యాణ్ గారు ఇదొక్కటి చెప్తా, క్రెడిట్ చోరీ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రధానమంత్రి అందరూ వచ్చారు, దాన్ని ఎయిర్పోర్ట్ ప్రారంభించారు. ఆ క్లిప్పింగ్స్ మీ దగ్గరే ఉంటాయి. ఎవరు ఫౌండేషన్ వేశారు దాన్ని మేమే అంటారు, ఇంకొకటి మేమే అంటారు, హైటెక్ సిటీ మేమే అంటారు, వాచ్ కనిపెట్టిండేది మేమే అంటారు, ఫోన్ కనిపెట్టిండేది మేమే అంటారు, రైలు కనిపెట్టిండేది మేమే అంటారు. ఇలా క్రెడిట్ చోరీ చేస్తున్నది చంద్రబాబు గారు అనుకో అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి దీన్ని ఎంత మీరు మసిబూసి మారేడుకాయ చేసి ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా అజయ్ గారు ఒకసారి చెప్పండి. శ్రీకాంత్ గారు చాలా కామెంట్ చేయడం జరిగింది. ఒకటి, గతంలో 2015, 14, 19 మధ్యలో ఎలాంటి సంస్థలు మీరు అనౌన్స్ చేసినటువంటి సంస్థలు రాలేదని లిస్ట్ చెప్తున్నారు. వాళ్ళు మేమేం తెచ్చామనే దానికి మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు. సో దీంట్లో వాస్తవాలు ఏంటి? కళ్యాణ్ గారు, శ్రీకాంత్ గారికి నేను కొన్ని సమాధానాలు చెప్తాను. ఆయన పీపీపీ మోడల్ గురించి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళ ప్రజల్ని కాపాడటానికి మేము పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తున్నాం అని. సార్, ఇప్పుడు దేశంలో ఈవెన్ కేంద్రం కూడా ఒప్పుకుంది అంటే ఆయన ఏమన్నారంటే కొన్ని పార్టీలకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయని. సార్, గురుమూర్తి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ గారు, ఆయన తెలుగుదేశం పార్టీకి కూటమి పార్టీకి ఎంపీ గారు. ఆయన పార్లమెంట్ లో చెప్పారు సార్, ఆయన సమర్థించాడు పీపీపీ విధానం ఉండాలి, అలా ఉంటేనే మనం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కొత్తవన్నీ తీసుకురాగలం, పేదవాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించగలం, ప్రతి ఒక్కరు కూడా పీపీపీ విధానాన్ని అమలుపరుచుకోవాలి అని చెప్పింది ఎవరు? ఎంపీ గురుమూర్తి గారు. పైన జగన్మోహన్ రెడ్డి గారు శిష్యులు ఆయన. మీకు చెప్పలేదు కదా దాన్ని. ఈరోజు పీపీపీ విధానానికి స్టేట్ లో మేము దీన్ని వ్యతిరేకిస్తామని, కేంద్రంలో ఒక ఎంపీగా ఆయన ఇక్కడ నేను యాక్సెప్ట్ చేస్తా అంటే వాళ్ళ పార్టీ 2 నాలుకల ధోరణి కదా మాట్లాడుతుంది. పీపీపీ విధానాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు వీళ్ళు అంటే, త్వరతరగతిన మనం ఆ హాస్పిటల్స్ నిర్మాణాలు ఫాస్ట్ గా పూర్తి చేస్తే ఆ క్రెడిట్ ఎక్కడ చంద్రబాబు గారికి వస్తుందని ఒక భయంతో అన్ని మాట్లాడుతున్నారు తప్ప మేమేమన్నామంటే కళ్యాణ్ గారు మాకు ఎటువంటి క్రెడిట్ వద్దు, నాకు రాష్ట్ర నిర్మాణాలు కావాలా, రాష్ట్రానికి పరిశ్రమలు కావాలా, పెట్టుబడులు కావాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, రైతాంగం బాగుండాలా, ప్రజలు సంతోషంగా ఉండాలా. సార్, గతంలో ఏం సాధించారు? గతంలో చంద్రబాబు గారు దావోస్కి వెళ్ళారు. మన 2025లో కూడా దావోస్కి వెళ్ళారు కదా, లాస్ట్ జనవరిలో కూడా. ఏం సాధించారు అంటే సార్, నిన్న ఈరోస్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా గారు దావోస్ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రైజ్ చేశారు. ఎందుకంటే 2025లో ఏదైతే దావోస్ పెట్టుబడుల సదస్సుకి వెళ్లారో ఆ రోజు వాళ్ళు సాధించింది 2.36 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని సాధించుకున్నారు. అది SIPB, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు కూడా దాన్ని ఆమోదం తెలిపింది. ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు, అయినప్పటికీ కూడా దాని మీద బురద వేస్తుంటారు. 2, ఏం తీసుకొచ్చారు మన 2025లో పేడ కదా, ఏం తీసుకొచ్చాడు అన్నారు. సార్, ఆ రోజు మాట్లాడిన దాంట్లోనే గూగుల్ క్లౌడ్ ఉంది, గూగుల్ డేటా సెంటర్ ఉంది. అవన్నీ ఆ రోజు మాట్లాడితే గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ చోరీ అంటున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ చెప్తున్నారు, గతంలో వైసీపీ నేతలు ఏమంటున్నారు సార్? ఇందాక ఆయన శ్రీకాంత్ గారు ఏమన్నారు? రైలు కనిపెట్టింది మేమే, ఫోన్ కనిపెట్టింది మేమే, రేడియో కనిపెట్టింది మేమే, ఇంకోటి కనిపెట్టింది మేమే, విమానం కనిపెట్టింది మేమే అని మాట్లాడుతున్నారు కదా. మాకు అంత అవసరం లేదు సార్. మేము చేసింది చెప్పుకుంటాం, మేము చేయండి మేమేం చెప్పుకోం, మాకు అవసరం కూడా లేదు. 2, క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటున్నారు. మీరు స్టార్టింగ్ ఏ చెప్పాం, మా యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా చెప్పారు, మాకు ఎటువంటి క్రెడిట్ వద్దు. సరే, మీరు తీసుకొచ్చారు అంటున్నారు, మీరు తీసుకొస్తే మేము అడ్డుకోలేదు, వాటిని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఎవరు తీసుకొచ్చినా సరే కావాల్సింది ఏంటి? రాష్ట్రానికి కావాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలి. నిజంగా మీరే అన్ని చేసుంటే, నిజంగా మీరే అన్ని తీసుకొచ్చుంటే, కళ్యాణ్ గారు ఇక్కడ ఒక విషయం అందరం గుర్తుపెట్టుకుందాం సార్. ఎలక్షన్స్ కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టారు సార్. వై నాట్ 175 అని ఊదరగొట్టి ఉపన్యాసాలు అన్ని ఇచ్చారు తప్ప, నాడే సభలో కూడా భోగాపురం నుంచి తెచ్చాను, TCS నా వల్లే వస్తుంది, కాగ్నిజెంట్ నా వల్లే వస్తుంది, గూగుల్ డేటా సెంటర్ నా వల్లే వస్తుంది, మైక్రోసాఫ్ట్ నా వల్లే వస్తుందని ఎక్కడా చెప్పలా. నిన్న కాకినాడలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఏదైతే శంకుస్థాపన చేశారో గ్రీన్ అమోనియాకి,
అది కూడా నా వల్లే వచ్చిందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చెప్పాల. సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినప్పటికైనా సరే నాడున్న ఐటీ శాఖ మంత్రి అయినా గుడివాడ అమర్నాథ్ గారు అన్న చెప్పాలా, లేకుంటే ఆ రోజు సకల శాఖలకి మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్న చెప్పాలా, ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులన్నా చెప్పాలా. ఎవరూ మాట్లాడలేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వాల పరిశ్రమలు వచ్చి శంకుస్థాపనలు చేస్తుంటే ప్రజలు సంతోషంగా ఉంటుంటే దీని మీద బురద జల్లుతూ ఇది మేము తీసుకొచ్చాం, అది చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటున్నారు. మేమేమంటున్నాం, ఎవరు తీసుకొస్తే ఏంటి స్వామి, రాష్ట్రానికి మంచి జరగాల, రాష్ట్రానికి మేలు జరగాల. ఇప్పుడు మీరు తీసుకొస్తే మేము చేయకూడదా? ఇప్పుడు మీరు శంకుస్థాపన చేశారంటున్నారు. మీరు శంకుస్థాపన చేస్తే మేము దాని మీద పునాది వేసి బిల్డింగ్ కట్టకూడదా? ఆపేయమంటారా? మీరు చేసినట్లు చేసేయమంటారా? జాకీని మీరు ధర్మేసినట్లు, అమర్ రాజాని మీరు ధర్మేసినట్లు, లూరుని మీరు ధర్మేసినట్లు, హెచ్ఎస్బీసీని మీరు ధర్మేసినట్లు, టీసీఎస్ మీరు ధర్మేసేయమంటారా? మేమేం ధర్మేలేదు కదా సార్. ఆ రోజు ఒంగోలుకి పల్ప్ అండ్ పేపర్ ని మేము ఒక ప్రాజెక్ట్ ని పట్టుకొస్తే దాన్ని ధర్మేశాం, దానికి మేము శంకుస్థాపన చేశాం, భూమి పూజ చేసాం, ఫౌండేషన్ వేసాం, వాటిని ధర్మేశారు. అక్కడికి ఇవన్నీ ఎందుకు ధర్మేశారండి? ఇవన్నీ కూడా సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేరేమన్నా ఉంది అంటే కళ్యాణ్ గారు ఒకటే, ఆయన ఆ రోజు తీసుకొచ్చింది ఏంటంటే పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు, సర్వే రాళ్ల మీద ఆయన బొమ్మలు, సర్వే రాళ్ల మీద ఆయన పేర్లు, పిల్లలకి ఇచ్చిన స్కూల్ బ్యాగుల మీద స్కూల్ బెల్ట్ల మీద ఆయన పేర్లు, ఆయన బొమ్మలు, చివరికి రేషన్ బియ్యానికి ఇచ్చే రేషన్ బండ్ల మీద ఆయన బొమ్మలు, రేషన్ బియ్యం సంచుల మీద ఆయన బొమ్మలు, బియ్యం బ్యాగులకి ఆయన బొమ్మలు, 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్ళంటూ జగనన్న రాళ్ళంటే బొమ్మలకి తగలెట్టేశారు డబ్బులన్నీ కూడా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనత. చివరికి పులివెందుల్లోకి పోయి నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు పులివెందులకి చేపల కొట్టు తీసుకొస్తాను అని అంత గర్వంగా చెప్పుకున్నాడు ముఖ్యమంత్రి గారు. అదే పులివెందులకి ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టే అని చెప్పాడు సార్. గతంలో మీరు ఎవరు చూసారో చూడలేదు నాకు తెలియదు, కానీ పులివెందుల సైడ్ పోతే కనపడుతున్న కేబుల్ బ్రిడ్జ్ మీకు 4 తాళ్లు పెట్టి దీన్ని కేబుల్ బ్రిడ్జ్ అన్నారు. అవి జగన్మోహన్ రెడ్డి గారి నిర్మాణాలు అవన్నీ కూడా సార్. నిజంగా ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్లు, కళ్యాణ్ గారు నేను చివరికి ఒక విషయం చెప్తాను. నిజంగా శ్రీకాంత్ గారు చెప్పినట్లు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఈ రోజు మేమేమి తీసుకురాకపోతే ఎందుకు సార్ 18 నెలల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేయట్లేదు? ఏ పరిశ్రమలు అయితే మేము తీసుకురాలేదని చెప్తున్నామో, వాళ్ళు ఏ పరిశ్రమలు అయితే తీసుకొచ్చారని చెప్తున్నారో వాటన్నిటి గురించి ఎందుకు పోరాడట్లేదు? వాటన్నిటి గురించి ఎక్కడ మాట్లాడాలి సార్? అసెంబ్లీ శాసన సభ్యుడిగా మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలా? ఈ క్రెడిట్ మాదని చెప్పాలా, దమ్ముగా ధైర్యంగా చెప్పాలా. 11 మంది ఉన్నారు మీకు. మీరు రానప్పటికీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించాలా మీరు? సార్ ఒక మాట చెప్పండి అజయ్ గారు, మీరు ఇన్ టైంలో కనుక అంటే ఎంఓయూలు జరిగి ఇన్ టైంలో కనుక పెడితే నెక్స్ట్ గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుందంటే ఎందుకు చేయలేకపోతున్నారు అలాగా? అంటే లాస్ట్ మూమెంట్ దాకా రావడం వల్ల జరిగిన పొరపాట లేకపోతే ఎందుకు జరుగుతుంది అలాగా? ఇప్పుడు ఒకటి ఉంది సార్, ఇప్పుడు మనకి గుజరాత్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది సార్. గుజరాత్ ఏంటంటే కంటిన్యూషన్ గవర్నమెంట్. అక్కడ కంటిన్యూషన్ గవర్నమెంట్ ఏమంది సార్, ఇప్పుడు ఈ రోజు ఎంఓయూ చేశాం సార్. ఈ రోజు ఎంఓయూ సంతకం చేయగానే సాయంత్రం రాగానే బిల్డింగ్ కట్టారు కదా సార్. అక్కడ ఇట్ విల్ టేక్ సమ్ టైం. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది సార్. 2019లో మేము పరిశ్రమలు తీసుకొచ్చాం, ఎంఓఎల్ మీద సంతకాలు చేసాం, అన్ని తీసుకొచ్చిన తర్వాత 2024లో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని కొనసాగింపు చేయాలి. కానీ కొనసాగింపు చేశారు ఆయన. రివర్స్ పరిపాలన చేశాడు మొత్తం కూడా. పోలవరం దగ్గర మొదలు పెట్టుకొని చివరికి రాష్ట్ర రాజధాని అమరావతి వరకు మొత్తం రివర్స్ పరిపాలన మొదలుపెట్టాడు. మొన్న ఓడిపోయిన తర్వాత ఏమన్నారు, అమరావతికి మేమెందుకు వ్యతిరేకం, అమరావతి అక్కడే ఉంటుంది, మేము అమరావతిని కొనసాగిస్తాం, 3 రాజధానుల మీద మేము ఒకసారి మళ్ళీ ఆలోచన చేస్తున్నామన్నారు. అమరావతి అప్పుడు కూడా అమరావతి ఉంటుందని అన్నారు కదా, అమరావతి మొత్తం పోతుంది అలా కదా, 3 రాజధానులు అనే డైవర్షన్ అయితే జరిగింది. అదే అంటున్నాను సార్, ఆ రోజు 3 రాజధానుల డైవర్షన్ తీసుకున్న వ్యక్తులే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత 3 రాజధానుల అంశం మీద మళ్ళీ మేము పునరాలోచిస్తున్నామన్నారు. ఆలోచన ఏంటి? మళ్ళీ మీరు ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నారు కదా, అంటే మీ డెసిషన్ మీద మీకు నమ్మకం లేదు, మీ డెసిషన్ మీద స్టాండ్ బై లేదు. ఆ రోజు నిజంగా మీరు 3 రాజధానుల కోసం పోరాడిన వ్యక్తులు రాష్ట్ర ప్రజలు 3 రాజధానులు గుర్తించకపోవడం వల్ల రీకలెక్ట్ చేసుకోవచ్చు కదా, మార్పు అనేది సహజంగా తీసుకోవచ్చు కదా. ఆ డెసిషన్ ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా వీళ్ళు అమరావతి అంటే ఏమంటారు, అది నదీ గర్భంలో కట్టేస్తున్నారు, మురిగిపోతున్నాయి, అక్కడ అసలు ఎవరు ఉండరు, అక్కడ ఎవరు బతకలేరు అన్నారు సార్. కానీ దానికి సంబంధించి వెంటనే అది పొరపాటును మాట్లాడారనే మాటను కూడా చెప్పడం జరిగింది. సజ్జల ఆల్రెడీ దాని గురించి 2వ రోజే ఇచ్చినట్టున్నారు. కాదు, పొరపాటు ఏంటి? ఒక రాజధాని అంశం మీద మీరు పొరపాటుగా మాట్లాడతారా? అది నదీ గర్భమా? మునిగిపోయారా? ప్రజలు అక్కడ బ్రతకరా? సార్ ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఇక్కడ పడవలు వేసుకొని తిరగాలన్నారు, పడవలు వేసుకొని తిరగాలి ఇక్కడ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు పడవలు వేసుకొని తిరిగాడు లాస్ట్ 5 సంవత్సరాల్లో? అక్కడ ఎన్ని పడవలు వచ్చినాయి ఆయన కోసం?
మేమేమన్నామంటే సార్, నిజంగా మీరు అమరావతి మీద మీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద ఇంత బురద చల్లాల్సిన అవసరం మీరు లేదు. రైతాంగం ఏమి పిచ్చోళ్ళ భూములు ఇవ్వాల. నిజంగా అక్కడ నదీ ప్రాంతం అయితే, మునిగిపోయే ప్రాంతం అయితే సార్, వాళ్ళ పార్టీకి సంబంధించి గతంలో మాజీ ఎంపీ గారు నందిగో సురేష్ గారు అదే అమరావతి ప్రాంతంలో ఉంటారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు అదే అమరావతి ప్రాంతంలో ఉంటారు. వాళ్ళందరూ మునిగిపోయారా? ఎంతమంది మునిగిపోతే ఎంతమంది వీళ్ళు కాపాడారు? శ్రీకాంత్ గారు వీళ్ళందరూ గారు పోయి ఎంతమందిని కాపాడుకుంటూ వచ్చారు? మునిగిపోయే పని అయితే ఆ స్థాయిలో అక్కడ పంట పొలాలు కూడా ఉండేవి కదా. రెండు కాంట్రవర్సీ, రెండు వేరే పంట పొలాలు. అటు పంట పొలాలు చూడమని, నీళ్లు చూడమని అది ఎవరు గుర్తించాలా? జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఎందుకంటే మనం ఇస్తున్న స్టేట్మెంట్ తప్పు. ఆల్రెడీ గతంలో మనం చేసిన పాపాలకి 151 ఉన్న మనల్ని 11కి ఇచ్చారు ప్రజలు. ఎప్పటికైనా సరే మన వైఖరి మార్చుకోవాలా? ప్రతిపక్ష హోదాలో, ప్రతిపక్ష స్థానంలో లేకుంటే ప్రతిపక్ష నాయకులకు ఇవ్వాల్సిన సమయం ఒడకటం కాదు, నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా బిహేవ్ చేయాలి. ఆ విధంగా ఆలోచన చేయాలి. ఏదో వచ్చావా, ఒక గంట ప్రెస్ మీట్ పెట్టావా, బురద వేసావా, కడుక్కున్నావా, వెళ్ళిపోయావా అంటే కుదరదు. రైట్. మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి అని అడుగుతున్నాం. రైట్. అజయ్ గారు ఒక నిమిషం, శ్రీకాంత్ గారిని ఒక విషయం అడుగుదాం. శ్రీకాంత్ గారు ఒక మాట చెప్పండి. ఐఎమ్ హ్యావింగ్ సమ్ డేటా. ఆంధ్రప్రదేశ్ has captured 25.3% ఆల్ ప్రపోజ్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద ఫస్ట్ 9 months FY26, ఏప్రిల్ టు డిసెంబర్ 2025కి సంబంధించిన డేటా. ఇది ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చింది, నేను చెప్పేది కాదు. సో ఇదే మాటని ఈరోజు లోకేష్ చెప్పడం జరిగింది. 25.3% మేము పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఇక్కడికి అనేటువంటి మాట చెప్పారు. ఇది గమనిస్తే టాప్ 1లో ఉంది. ఆంధ్రప్రదేశ్ వైపు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చూస్తున్నట్టుగా కూడా ఇది ఉంది. గతంలో ఇలాంటిది ఎప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ లేదా ఎకనామిక్ టైమ్స్ కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అనుకుంటా. ఓకే, దీనికి సంబంధించి కంపారిజన్ ఆఫ్ అదర్ స్టేట్స్ కూడా ఉంది నా దగ్గర. తెలంగాణ టుడే వాళ్ళు ఇచ్చినటువంటిది. ఒడిషా 13.1% సెకండ్ పొజిషన్లో ఉంది. మహారాష్ట్ర 12.8% ఉంది. తెలంగాణ 9.5% ఓన్లీ. ఈవెన్ గుజరాత్ ద టాప్ మోస్ట్. ఇందాక అజయ్ గారు కూడా చెప్పారు అది కంటిన్యూషన్ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పి. అలాంటి చోటు కూడా కేవలం 7.1% మాత్రమే ఉంది. ఇది కంపారిజన్. ఇది తెలంగాణ టుడే దిస్ ఫిగర్ షో ఆంధ్రప్రదేశ్ లీడింగ్ పీర్స్ బై వైడ్ మార్జిన్ ఇన్ కరెంట్ సైకిల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అనేటువంటిది. ఇది ఒక డేటా. నేను చాలా చిన్నది, ఇంకా నా చాలా డేటా ఉంది నా దగ్గర. సో ఇంత ఎంకరేజింగ్గా ఉన్నప్పుడు, వైసీపీ లెటర్లు రాశారన్నటువంటి వాళ్ళు మాట చెప్తున్నప్పుడు, అది నిజమైతే దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి ఉందా లేదా? నేను ఇప్పుడే చెప్పాను, ఆ లెటర్లు అన్నది ఫేక్, వారు చేసింది స్పష్టంగా అన్ని కూడా వాళ్ళు చేస్తున్నది అని చెప్పారు. ఇంకొకటి కూడా చెప్తున్నా. సో యు ఆర్ ఎంకరేజింగ్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్స్, am I right? మేము తప్పకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముందు ఉంటారు. వీరు ఎప్పుడు చేయలేనిది చెప్పితే దాన్ని మెడలు ఉంచుతాము అని చెప్పా. ఇంకొకటి చెప్తున్నా, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏవి అగ్రిమెంట్లు జరగవు నిన్న చెప్పారు. మళ్ళీ ఒకసారి చూసుకోండి బాగా. ఏవి అక్కడ అగ్రిమెంట్లు జరిగి సంతకాలు, ఒప్పందాలు జరగవు, వచ్చినాక చూసుకుంటాము అని చెప్పారు. అంటే ఇక్కడే పెట్టుబడులదారులు ఎవరు రాలేదు అన్నది అర్థమవుతుంది. సెకండ్ థింగ్, పెట్టుబడులదారులు ఇంతమంది వస్తున్నారు అంటున్నారు, కానీ ఇంకొక మాట ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఆగిపోతున్నారు అంటున్నారు. అంటే ద్వంద్వ నాలికతో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాల గురించి ఒక్క విషయం తెలియదు. యాక్చువల్ గా నేను చెప్పిన డేటా బ్యాంక్ ఆఫ్ బరోడాదండి, ఇది నాది కాదు, లేకపోతే ఎకనామిక్ టైమ్స్ కాదు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చినటువంటి డేటా బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు అజయ్ గారు చెప్పారు చాలా స్పష్టంగా, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూపించి, ఇదంతా బుక్కులు బొమ్మ వేసుకున్నాడు కాబట్టి మీకు వెళ్ళిపోతాయి భూములండి అన్నాడు. ఎంత హాస్యాస్పదం అండి. ఇప్పుడు ఒకటి చూద్దాం, పేటిఎం మీద ఎవరి బొమ్మ ఉంటుంది? మహేష్ బాబు బొమ్మ ఉంటుంది. అంటే ఈ డబ్బులంతా మహేష్ బాబు అకౌంట్లోకి పడతాయా? ఎంత నిస్సిగ్గుగా, ఎంత ఆలోచన విధానం లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారంటే అసలు రాష్ట్ర ప్రజలంతా నవ్వుకుంటున్నారు. ఇప్పుడు 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 దావూస్ పర్యటన ఉండు అజయ్ కొంచెంసేపు ఉండు. ఇప్పుడు దావూస్ పర్యటన వల్ల దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరి డబ్బు? ప్రజాధనం డబ్బు ఖర్చు అయింది. మీరు దాచుకున్నది అక్కడ ఇక్కడ దోచుకున్నది అక్కడ దాచుకోవడానికి ప్రజాధనం డబ్బు ఖర్చు పెట్టారు. మరి దీంట్లో ఏం చేస్తున్నారు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు కానీ, కొడుకు కానీ, వారి యొక్క లోకేష్ బాబు గారు కానీ ఇక్కడికి పోయి అక్కడ దేశంలో, ప్రపంచంలో వచ్చే అపర కుబేరులతో అంతా ఫోటోలు తీసుకొని వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, అంటే మరీ వచ్చే ఎన్నికలలో వీళ్ళతో డబ్బు కానీ, పెట్టుబడులు కానీ, మేము వస్తే ఇది చేస్తాం, అది చేస్తామని
వాళ్ళని మసిపూసి మారేడుకాయ చేసి స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళ పదవులు ప్రజాధనాన్ని ఉపయోగించుకుంటున్నారు. వీరి వల్ల రాష్ట్రానికి వచ్చినది ఏమీ లేదు. నేను అడిగా ఇంతకు ముందు, నేను అడిగిన ప్రశ్నను మీరు అజయ్ గారిని అడిగారు. దాన్ని డైవర్ట్ చేస్తూ ఏదేదో చంద్రబాబు నాయుడు గారి మాదిరి, లోకేష్ గారి మాదిరి కాకమ్మ కథలు చెప్పుకుంటూ డైవర్ట్ చేశాడు తప్ప ఒక్కదానికన్నా అజయ్ గారి గురించి సమాధానం లేదు. తెలిసిపోతుంది, తెలిసిపోతుంది. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనే లేదు. క్వశ్చన్ టు ఆన్సర్ శ్రీకాంత్ గారు క్వశ్చన్ అడిగారు, మీరు ఆన్సర్ చెప్తారు. కళ్యాణ్ గారు చెప్పండి. శ్రీకాంత్ గారికి ఆన్సర్ చెప్పటం 2025లో దావోస్కి వెళ్ళినప్పుడు ఎటువంటి పెట్టుబడులు వచ్చాయన్న సంగతి నేను కాదు చెప్పింది. నిన్న ఈ రోజు సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా గారు నిన్న ఆయన పబ్లిక్ మీటింగ్ లో ఆయన చెప్పారు. పెన్ను పేపర్ ఒకసారి రాసుకోండి చెప్తా. శ్రీకాంత్ గారు ఒక నిమిషం, శ్రీకాంత్ గారు ఏమన్నారంటే కళ్యాణ్ గారు దావోస్కి వెళ్ళి అపర కుబేరు తోటి ఫోటోలు దిగుతున్నారు వీళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని అని. సార్ ఈ ఫోటోల విషయానికి వస్తే వీళ్ళ పార్టీ అధికార ప్రతినిధికి ఒక మనిషి ఉన్నాడు, కారమూరి వెంకటరెడ్డి అని చెప్పేసి. ఆయన కూడా మొన్న రీసెంట్ గా నారా లోకేష్ గారు గూగుల్ సిఇఓని కలిస్తే, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ గారిని కలిస్తే సార్ ఆ ఫోటో బయటకు వస్తే దానికి ఆయన ఏం మాట్లాడారు తెలుసా సార్? ఒక వీడియో పెట్టి ఎన్ని కోట్లు ఇచ్చి గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ తోటి లోకేష్ ఫోటో దిగొచ్చాడు. గతంలో కూడా ఇదే మాదిరి మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెల్లతో కూడా వెళ్ళి అక్కడ కూడా ఒక ఫోటో దిగొచ్చాడు. ఆ ఫోటోలు దిగి ఇక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ పచ్చపత్రికలకి ఇచ్చి ప్రింట్ వేయించుకుంటున్నారని మాట్లాడుతున్నారు. సార్ ఇది ఎంత దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే కళ్యాణ్ గారు, అంటే సుందర్ పిచాయ్ తోటి మైక్రోసాఫ్ట్ సిఇఓ డబ్బులు తీసుకొని మనకి ఫోటోలు ఇస్తారండి. అంటే వాళ్ళిద్దరిని వీళ్ళు ఎంత దిగజార్చి చేశారంటే, ఎంత దిగజార్చి మాట్లాడుతున్నారంటే సార్, ఈరోజు ప్రపంచంలో టాప్ బ్రాండ్స్ గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెల్ల గారు కావచ్చు, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ గారు కావచ్చు, వాళ్ళు డబ్బులు తీసుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తారు. అంటే సార్ మనం ఒక ఆరోపణ చేసేటప్పుడు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. అంటే ఈ రోజు ప్రపంచంలో అపర కుబేరులు కానీ, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కానీ, పెద్ద పెద్ద బిల్ గేట్స్ కానీ వీళ్ళందరూ ఫోటోలకి డబ్బులు తీసుకొని ఫోజులు ఇస్తారా సార్? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఎవరైనా వాళ్ళ కార్యకర్తలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ కలవడానికి వస్తే ఎంత డబ్బులు తీసుకొని ఫోటోలు ఇస్తున్నారు సార్ మీరంతా? ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎప్పుడు చేయకూడదు, చాలా తప్పది. ఎందుకంటే ఈ రోజు మీరు మా మీద ప్రదవేయటం తీసి పక్కన పెట్టేస్తే శ్రీకాంత్ గారు కొన్ని లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వ్యక్తులు కూడా మీరు దిగదారుస్తున్నారు, దిగదార్చే విధంగా మాట్లాడుతున్నారు. రైట్ అండి. శ్రీకాంత్ గారు సత్యనారాయణ గారిని డబ్బులు తీసుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తారా? ఇది రైట్? రైట్ అండి. శ్రీకాంత్ గారు ఇంకో మాట చెప్పారు, అక్కడ డబ్బు దాచుకోవడానికి, దోచుకున్న డబ్బు దాచుకోవడానికి అనేటువంటి మాటప్పటికీ 2-3 సార్లు కూడా కామెంట్ చేశారు. మీరు దాని మీద కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పేది ఏంటి? ప్రతిసారి వాళ్ళు అనేది ఏంటి? ఇక్కడ దోచుకున్న డబ్బు అక్కడ దాచుకోవటానికి అన్నారు. ఎంత డబ్బు దోచుకున్నారు, ఎంత డబ్బు దాచుకున్నారు చెప్పమంటే ఈ రోజు వరకు చెప్పరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దావోస్కి ఒకసారి వెళ్ళారు. ఎంత డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడు సార్ ఆయన? తర్వాత ఎందుకు వెళ్ళలేదు సార్? అక్కడ అవసరం లేదు, అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, మొత్తం నా తాడేపల్లి ఇంట్లో దాచిపెట్టుకొచ్చారు, ఇక్కడ దాచిపెట్టుకుంటున్నాడా? నేనేమన్నానంటే సార్ ఆరోపణలు చేయండి, దిగజారుడు ఆరోపణలొద్దు, రాజకీయాలు చేద్దాం, మనం తప్పేం లేదు, విమర్శలు చేసుకుందాం, కానీ దిగజారుడు రాజకీయాలు వద్దు. గతంలో కూడా మీరేమన్నారు? శ్రీవారి దగ్గర పింక్ డైమండ్ పోయిందని మాట్లాడారు, ప్రజలు మొత్తం నమ్మే విధంగా చేశారు. మీరు అధికారంకి వచ్చిన తర్వాత పింక్ డైమండ్ ఎక్కడ మాస్టారు అంటే ఒక్కడు చూపించారు. సబ్జెక్ట్ వేరే. అజయ్ గారు ఒక మాట చెప్పండి. మనకు సమాధానం చెప్పలేక ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు బ్రదర్. నువ్వు అడిగిన దానికి చెప్పడం లేదు, నీ దగ్గర అడిగిన దానికి ఇంతవరకు సమాధానమే లేదు. ఆయన చెప్పారు రాష్ట్రానికి 2.36 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించుకుంది చంద్రబాబు నాయుడు గారు. శ్రీకాంత్ గారు నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, మీకు కావాల్సిన దానికి సంబంధించి పర్టికులర్గా ఎంఓఈస్ కమిట్మెంట్స్కి సంబంధించి సిఐఏ, కేవలం సిఐఏ గురించి మాత్రం ఉన్నది. నవంబర్ 14, 15, 2025లో జరిగినటువంటిది చూస్తే టోటల్ ఎంఓఈస్ 613, total investment commitments 13.25 lakh crore, approximately 13,25,716 crore. Employment potential 16.3 lakhs jobs. Sectors: energy, manufacturing, IT, data centers, renewable energy, renewables, aerospace, defense, food processing, logistics and more. ఇది హ్యాన్స్ ఇండియా డేటా సార్.
ఇట్స్ నాట్ మైన్. ఓకే, దీనికి సంబంధించి ఇంకా ఇంటర్నల్గా అయితే కీ స్ట్రాటజిక్ అగ్రిమెంట్స్ కానీ చాలా ఉన్నాయి. దాంట్లో చూస్తే మీరు బ్రూక్ ఫీల్డ్ ఒకటి ఉంది, 12 బిలియన్ crore. అలాగే ఏఎం గ్రీన్ గ్రూప్ 54,000 crore. రిలయన్స్ ఇండస్ట్రీస్ మేజర్ మల్టీ ఏఐ డేటా సెంటర్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్కి సంబంధించి 15,000 crore, రీన్యూ పవర్కి సంబంధించి 60,000 crore, కోరమాండల్ ఇంటర్నేషనల్కి సంబంధించి 2,000 crore, ఈ జోల్ ఇండియా జేవీ 18,000 crore. ఇలా డ్రోన్ సిటీ ఇనిషియేటివ్ పార్ట్ ఆఫ్ బార్డర్ కమిట్మెంట్స్లో డ్రోన్ టెక్ ఎకోసిస్టమ్ హబ్ వాళ్ళకి సంబంధించినటువంటిది. అదేవిధంగా ట్విన్ స్పేస్ సిటీకి సంబంధించి ఇది చాలా చిన్నది నా దగ్గర ఉన్నది, ఇది సంథింగ్ బెటర్. ఎందుకంటే ఈరోజు లోకేష్ చెప్పిన ప్రకారంగా అయితే దాదాపు 23.1 crore ఉండాలి. సో ఇది కనపడుతున్నటువంటి అంకెలు. సో దీన్ని ఏమంటారు? మీరు చెప్పిందంటే ఎంఓఎల్ జరగలేదంటారా లేకపోతే చెప్పండి. మీరు అక్కడ కూర్చొని ఆయన ఇక్కడ కూర్చోబెడితే బాగుంటుందేమో నా అభిప్రాయం. ఎందుకని? ఎందుకంటే నేను అడిగిన సమాధానం ఆయన చెప్పాల్సిండేది. మీరు పాపం చాలా కష్టపడి మొత్తం అంతా దాన్ని తీసి చెప్పేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ మీ క్వశ్చన్ కి ఎనీవే మీరు చెప్పిన ప్రకారం ఆన్సర్ వచ్చిందేమో నాకు తెలియదు, నేను అట్లా ఆలోచించలేదు. బట్ ఐఎమ్ హ్యావింగ్ మేజర్ డేటా. యాక్చువల్ గా నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇద్దరు ఉద్దండులు ఉన్నారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ ఓన్లీ, బోత్ ఓన్లీ. సార్ చెప్పండి. మీ ముందు కళ్యాణ్ గారు యాక్చువల్ గా చెప్పాలంటే మీ ముందు సబ్జెక్ట్ మీకే ఎక్కువ ఉంటుంది, దాంట్లో ఏ మాత్రము ఇక్కడ అతిశయోక్తి లేదు. ఎందుకంటే మేమేదో కొంచెం తీసుకొని సబ్జెక్ట్ చేసుకుంటాం, కానీ మీరు ఆ సబ్జెక్టును ఆపోసన పట్టింటారు, దాన్ని ఏ విధంగా అయినా మీరు ఇది చేయగలరు. కానీ నేను అడిగిన దాన్ని అజయ్ గారు వచ్చి కూర్చున్నారు కాబట్టి నేను 2019 మన 14-19 మధ్యలో ఏమేమి జరిగినాయి అడుగుతున్నాను. దాన్ని మళ్ళీ కావాలంటే బ్రదర్ ఒక పెన్ను పేపర్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పారు అన్నది రాసుకొని అవి జరిగినాయా లేదా అన్నది మరి ఒక్కసారి నాకు ఇప్పుడు కాకపోయినా, ఇప్పుడు టైం లేకపోయినా మరి ఒక్క నెక్స్ట్ డిబేట్ లో ఉన్న ఇవి చెప్పితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కళ్యాణ్ గారు దానికి సమాధానం వచ్చేందుకు చూడండి. తప్పకుండా టైం లేకపోయిండొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ దీంట్లో శ్రీకాంత్ గారు ఒక మాట సారీ మన అజయ్ గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఎంఓఎల్ జరిగాయి, అంకెలు ఉన్నాయి. సో హౌఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ ట్రాక్ మీదకి ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ బహుశా శ్రీకాంత్ గారు అదే, కాకపోతే వారు కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేదేమో నాకు తెలియదు. ఇవన్నీ ట్రాక్ వచ్చేది గ్యారంటీ ఉంది. 2019 లోపల మీరు పెట్టినటువంటి ఎంఓఎల్ రాలేదని ఆయన చెప్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి ఎంఓఎల్, ఇదన్నీ లేటెస్ట్ ఎంఓఎల్ కదా నేను చెప్తున్నటువంటి, లోకేష్ గారు చెప్తున్నటువంటి అంకెలు కూడా లేటెస్ట్ ఎంఓఎల్కి సంబంధించి కానీ లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యాక్సెప్షన్స్లు కానీ వాటి గురించి ఇస్తున్నారు. సో అది ఆన్ ట్రాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉంది, ఎప్పటి నుంచి మొదలవుతాయి? చివరిలాగా మీరు ఇందాక మాట అన్నారు గుజరాత్లో కంటిన్యూషన్ గవర్నమెంట్ ఉంది అని. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 15 ఏళ్ళ గవర్నమెంట్ ఉంటుందని. ఉంటే మీరు అన్నట్టుగా మంచిదే, లేదు కాదు కూడదు, అది వచ్చారు వైసీపీ వాళ్ళు వచ్చారు అనుకోండి, దెన్ వాట్? కళ్యాణ్ గారు ఇక్కడ మేము అదే చెప్తున్నాం సార్, మేము ఆల్రెడీ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. ఓకే, ఈరోజు బుక్ కేటాయిస్తున్నాం, ఈరోజు ఆల్రెడీ శంకుస్థాపనలు స్టార్ట్ అయినాయి, పనులు ట్రాక్ లోకి రావటం మొదలు పెడుతున్నాయి. మేమేమన్నాం సార్, ఇప్పుడు కూడా ఇప్పుడు దావోస్ వెళ్ళి కూడా వీళ్ళేమి ఇన్వెస్టర్స్ కి చెప్పలేదు సార్, జగన్మోహన్ రెడ్డి గురించి టీం 11 గురించి. అక్కడున్న మన తెలుగు వాళ్ళకి చెప్పారు. ఓకే, ఎందుకంటే మొన్న కూడా దేశ విదేశాల తెలుగు వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఓట్లు వేసి వెళ్ళారు, వాళ్ళందరికీ గుర్తు చేస్తున్నాం మేము. సార్ ఇప్పుడు మేమేం అడుగుతున్నాం, ప్రజలందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ కంటిన్యూషన్ కావాలని. ఎందుకంటే ఒక గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఇప్పుడు కాదు సార్, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు కూడా కలిసి గవర్నమెంట్ కొన్నిసార్లు ఆయన కొనసాగించారు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారే అడ్డుకోవాలి, కంటిన్యూస్ ప్రాసెస్ చేశారు. దానికి మనం రాజశేఖర రెడ్డి గారు మెచ్చుకోవాలి. కానీ రాజన్న పెట్టగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వాటిని సర్వనాశనం చేసి తొక్కి నార తీసేశాడు, అన్నింటినీ నాశనం పట్టించారు. సో ఈ రోజు ఇక్కడ మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ప్రజలకి ఈ ప్రభుత్వాన్ని కొనసాగించుకుందాం. ఎందుకంటే జగన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు సార్ రాష్ట్రానికి, ఎటువంటి సింగిల్ పైసా ఉపయోగం లేదు. ఎందుకంటే నిజంగా ఒక నాలెడ్జబుల్ పర్సన్ రాష్ట్రాన్ని ఏమైనా మేలు చేయాలంటే యాక్సెప్టబుల్ చేస్తారు, అన్ని కూడా ప్రతిదానికి అడ్డంగా పడుకోరు, ప్రతిదాన్ని నానా యాగి చేయరు. మీరు హాస్పిటల్ కడతా అంటే పడేస్తా అంటాడు, మీరు భూములు తీసుకొచ్చి నేను ఇక్కడ ఇండస్ట్రీలు కడతా అంటే వాటిని తరిమేస్తా, నేనేంటో చూపిస్తా అంటాడు, లేకపోతే కోర్టుకెళ్ళి కేసులు వేస్తా అంటాడు. ఆ రోజు రెన్యువల్ ఎనర్జీ మీద కానీ గూగుల్ డేటా సెంటర్ల మీద కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ల మీద కానీ కేసులు వేసింది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏం చెప్పాడు సార్, ఎర్ర బస్సు ఓడారా అని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా?
ఓకే. ఏమా చెప్పింది మాట జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఈ రోజు కూడా మీరు గూగుల్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి కొడితే ఆ వీడియోలన్నీ కొల్ల బయటకు వస్తుంటాయి. అది శ్రీకాంత్ గారు చూసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఈ రోజు వచ్చి క్రెడిట్ చోరీ అన్నారు. మేమేమన్నాం, మాకు ఇటువంటి క్రెడిట్ అవసరంలా. మేము ఏదైతే ఈ రోజు ఎంఓఎల్ చేసుకున్నామో ఈ రోజు కూడా సార్ మేము బలంగా చెప్తున్నాం, 2024లో ఎన్డీఏ కూటమి ఫామ్ చేస్తుందని మేము బలంగా ఏదైతే చెప్పామో ఇదే ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కంటిన్యూయేషన్ ఉంటుంది. ఈ రోజు ఏదైతే ఎంఓఎల్ సంతకాలు పెట్టించుకున్నామో చేసుకున్నామో ప్రతిష్టాత్మకంగా ఏ కంపెనీ మీరు చెప్పిన ప్రకారం వాటన్నిటిని మేము ల్యాండ్ చేస్తాం, గ్రౌండ్ చేస్తాం. ఇవన్నీ గ్రౌండ్ అవ్వాలంటే మీరు కంటిన్యూషన్ 15 నెలలు జరిగితే కానీ అవ్వదా? 5 ఏళ్లలో జరిగేటువంటి ఛాన్స్ ఏం లేదు. ఇందాక మేము అడిగిన ప్రశ్న స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, కళ్యాణ్ గారు 5 ఏళ్లలో ఛాన్స్ అవ్వదా అంటే ఆల్రెడీ అవుతున్నాయి సార్. ఓకే, అదే చెప్తున్నాను కదా. ఎందుకంటే గతంలో జరిగిన తప్పును ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే లాస్ట్ మినిట్ దాకా వెళ్ళి చివరిలో ఎలక్షన్కి వెళ్ళడం కాదండి. గతంలో జరిగిన 2019 సంగతి కనుక గమనిస్తే మీరు చివరి దాకా అవి లాస్ట్ దాకా వెళ్ళడం కానీ లేదా ఆ ప్రొసీజర్ లేట్ అయి కూడా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమరావతిలోనే వీట్ వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, మోస్ట్ ప్రాబబ్లీ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి కూడా ఒకటి వచ్చింది, కియా వచ్చింది, ఇలాంటివి చాలా వచ్చి ఉండొచ్చు. బట్ మిగిలినవన్నీ రాకపోవడానికి అన్ని ఇన్ టైంలో ల్యాండ్ అవ్వకపోతేనే ఎక్కువ అవకాశం నెక్స్ట్ వచ్చే వాళ్ళకు ఉంటుంది. దాన్ని అడ్డుకోవచ్చు లేదా బ్లాక్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. రేపు పొద్దున వైసీపీ రావచ్చు లేదా ఇంకొకరు రావచ్చు. బట్ ఈసారి ఆ ఛాన్స్ లేదు సార్. ఈసారి మనం ఏదైతే అది కంపల్సరీ 100కి 100% గ్రౌండ్ అవుతాయి. డెఫినెట్ గా మేము అందిస్తాం. రైట్ సార్. శ్రీకాంత్ గారు మీరేం చెప్తారు? కళ్యాణ్ గారు, నేను కియా ఓపెనింగ్కి వెళ్ళా. ఓకే, కియా ఓపెనింగ్ కి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు. ఆ రోజు వారు కొన్ని కారణాల వల్ల రాకలేకపోవడం వల్ల ఆర్థిక శాఖ మంత్రి గారు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, హలో వినపడుతుందండి? వినపడుతుందా? ఇప్పుడు ఆ రోజు కియా ఓపెనింగ్కి వెళ్ళాను. కియా ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు రాలేకపోయారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు అటెండ్ అయ్యారు. ఆ కియా సభలో మాట్లాడిన సిఇఓలు కానీ వాళ్ళంతా ఇది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం వల్ల జరిగింది అని తెలియజేయడం జరిగింది. దాన్ని క్రెడిట్ చోరీ వీళ్ళ అకౌంట్లోకి వేసుకుంటారు. ఏం చేయాలి సార్? ఇంకా మాకు అర్థమే కాలేదు. ఇంకా నేను విన్నా, నేను చూసా, నేను కన్నా, దాన్నే వీళ్ళు మసిబూసి మారేడికాయ చేసి కియా మాదే అంటారు. మేమే అప్పుడు మన సిటీ కొన్ని చాలా రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాల్లో వీళ్ళు చాలా క్రెడిట్ చోరీ చేస్తున్నారు అన్న దాంట్లో అర్థం ఏమాత్రం అతిశయోక్తి లేదు. కియా రాజశేఖర రెడ్డి గారి అకౌంట్ లో రాజశేఖర రెడ్డి గారి అకౌంట్ సార్ అది. కియా రాజశేఖర రెడ్డి గారి అకౌంట్ అది. ఎందుకంటే నేను ఆ రోజు ప్రారంభోత్సవానికి వెళ్ళాను, నేను విన్నాను నా చెవులారా. ఆయన సిఇఓ మాట్లాడిన మాటలు ఉన్నాయి. కాకపోతే దాన్ని వెతికి మీకు మరీ పంపించమంటే కూడా పంపిస్తా ఒకసారి వీడియో తప్పకుండా. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలంతా కూడా వాళ్ళు చేసినవి కాకుండా అబద్ధాలు చెప్తూ రాష్ట్ర ప్రజలను నేను చెప్పేది ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా. 2000 పోయినసారి దావోస్కి వెళ్ళారు, ఏం చేశారు? ఇప్పుడు దావేస్కి వెళ్ళినారు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు. దీన్ని నెరవేరుస్తారా లేదా? నెరవేర్చేదట్టుగైతే నెరవేర్చండి. ప్రజలను మభ్య పెట్టద్దండి, ప్రజలను మోసపూరితంగా చేయొద్దండి. మీరు చెప్పిన అబద్ధాలంతా గమనిస్తున్నారు. మీరు అక్కడ పోయి సార్ 11 గురించి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పారు బ్రదర్, ఆ సభలో మాట్లాడలేదు. వేరే మన ఆంధ్ర మన ప్రజలకు వచ్చినటువంటి మన తెలుగువారి సభలో మాట్లాడారని సిగ్గుండాలి. తెలుగువారి సభలో ఏం మాట్లాడాలి? తెలుగువారి సభలో తెలుగువారి కోసం, అభివృద్ధి కోసం మీరు ఏమి చెయ్యాలి, మీరు సలహాలు ఇవ్వండి, మీరు సూచనలు ఇవ్వండి అని మాట్లాడాలి. నిశ్చిగ్గుగా అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి రానియడం లేదు, జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల కట్టు అని చెప్పుకుంటూ ఏమి సార్ ఇది? ఏమిది? అసలు మీరు చేస్తున్నది తెలుస్తా ఉందా? ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు, ఒక మంత్రి స్థాయిలో లోకేష్ బాబు గారు ఏం మాట్లాడుతున్నారు, విఘ్నతగా మాట్లాడుతున్నారా లేదా అని మీరన్నా చెప్పాలి. అజయ్ గారు మీరన్నా చెప్పాలి. ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాం. అటువంటి సభలకు పోయినప్పుడు మనం ఏం మాట్లాడాలి, అటువంటి సభలకు పోయినప్పుడు ఏ ప్రయోజనాల కోసం, ఏ ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడాలి అన్న అంశాలను తెలియకుండా అక్కడ ఇష్టానుసారము
జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తూ please. జగన్మోహన్ రెడ్డి గారి Right, ఒక్క భజన నిమిషం, చేస్తూ, శ్రీకాంత్ గారు. జగన్మోహన్ అజయ్ కు రెడ్డి ఛాన్స్ గారికి ఇవ్వండి. భయం అన్నది Let him talk. నరాల్లో మీరు- వీళ్లకు జీర్ణించుకోపోయింది అన్నది మీరు అక్కడ guide- ప్రజలకంతా తెలియజేస్తారు. అది కాదండి, మీరు ఎలిగేషన్ చేస్తున్నారు. లెట్ హిమ్ అజయ్ చెప్పనండి, చెప్పండి. కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం శ్రీకాంత్ చెప్తారు గారు సార్? అజయ్ గారు నేను అడిగిన దానికి ఏ ప్రశ్నకు సమాధానం లేదు. శ్రీకాంత్ గారు ఇంకా ఏం చెప్తారు ఆయన? మళ్ళీ డైవర్ట్ చేస్తూ పింకు డైమండ్, తిరుమల సబ్జెక్ట్ ఏమి అనేది లేకుండా ఎక్కడికెక్కడికో సమాధానం లేకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఏం చేసేది దీంతో? మనం ఏం చేయాలి చెప్పండి? ఇంకా చేసేది ఇంతకన్నా ఏం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు వీరితో శూన్యం. వీరు చేసే పెట్టుబడులు రావు. వీరు పెట్టేటివి డబ్బాలు, పరడబ్బాలు, పరస్పర డబ్బాలు. అక్కడికి పోయి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారు పొగడడం, లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు కొరడం, పరడబ్బా పరస్పర డబ్బా, ఇద్దరు డబ్బాలు కొట్టుకోవడం తప్ప 80 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర జనాన్ని దుర్వినియోగం చేసి మీరు చేసినదేమి? డబ్బా, పరడబ్బా, Okay, let him పరస్పర talk. డబ్బా. అజయ్ ఇంతకన్నా గారు ఏమన్నా ఉందా మాట్లాడండి. అడుగుతున్నా నేను. సార్ కళ్యాణ్ గారు, అజయ్ గారు ఇంతకన్నా చెప్పండి. ఏమన్నా ఉందా? అజయ్ గారు 80 మాట్లాడండి కోట్లు ప్లీజ్. ఖర్చు పెట్టి ఇద్దరిని ఒకరికొకరు పొగుడుకున్నారు. ఆ సభలో జగన్మోహన్ రెడ్డిని తిట్టారు. ఈ మూడే జరిగినాయి అక్కడ. డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం. రైట్, ఒక్క నిమిషం. ఏమన్నా శ్రీకాంత్ గారు, జరిగిందా? అజయ్ గారిని మాట్లాడండి. అజయ్ గారు చెప్పండి. దీనికి సమాధానం చెప్పండి. ఈ మూడు దాని సార్ కళ్యాణ్ చెప్పండి. గారికి శ్రీకాంత్ గారు పాపం ఆవేశం, ఆగ్రహం రెండు వచ్చినాయి కానీ ఇక్కడ సార్ సింపుల్ గా నిన్న లోకేష్ గారు డయాస్ మీద ఎక్కడన్నా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు ఎక్కడన్నా తీసారా సార్? ఓకే ఎక్కడన్నా ఉంటే నాకు ఆ పేరు చూపించండి. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పలికారు ఎక్కడన్నా? ఓకే మన దగ్గర టీమ్ 11 ఒకళ్ళు ఉంది అన్నారు. టీమ్ 11 అంటే వీళ్ళెందుకు సార్ కంగారు పడుతున్నారు? అంటే ఎవరన్నారంటారు మరి? ఆ టీం లెవెన్ ఎవరు? టీం లెవెన్ ఎవరు సార్? కాదు, తల్లి చెల్లి అన్నాడు, తల్లి చెల్లి అన్నాడు. ఏం అంత మాత్రం ఇంగిత జ్ఞానం లేదంటున్నారా ప్రజలకి? మీకంటే లేదు. ప్రజలకు లేదంటున్నారా మీరు? శ్రీకాంత్ గారు వినండి, క్రెడిట్ కి సంబంధించి అంటున్నారు. ఓకే శ్రీకాంత్ గారు వినండి. చెప్పండి. తల్లిని చెల్లిని అన్నారు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని వీళ్ళకి పంపించేశారా? చెల్లిని వెళ్ళగొట్టాడా? మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు? వెళ్ళగొట్టాడా చెప్పండి మరి? ఇద్దరిని ఇంట్లో నుంచి పంపించేశాడా, గెంటేశాడా? ఎందుకు మీకు అంత కోపం వస్తుంది? అంటే ఉన్న మాట అంటే ఉల్లుకెక్కువ జగన్మోహన్ రెడ్డి గారి సభలకు పోయారు. ఈ రోజు నొప్పి మామకు వెన్నుపోటు అని ఎప్పుడు చెప్పలేదే. మామకు వెన్నుపోటు అని ఎప్పుడు చెప్పలేదే. దగ్గరికి వెళ్ళి కూడా మామకు వెన్నుపోటు అని ఎప్పుడు చెప్పలేదు. పాఠశాలకు వెళ్ళి కళాశాలకు వెళ్ళి కూడా ఏం చెప్పాడు సార్? వెన్నుపోటు రాజకీయాలని, 3 పెళ్ళుళ్ళని, 3 పెళ్ళాలని, ఇటువంటి పనికి మళ్ళా భాష మాట్లాడింది ఎవరు సార్? చివరికి విద్యార్థుల దగ్గర, స్కూల్ విద్యార్థుల దగ్గర చదువుకోండి, అద్భుతంగా ఎదకండి, సమాజంలో మంచిగా రాణించండి అని చెప్పాల్సిన ముఖ్యమంత్రి నాటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు సార్? ఆ రోజు ఏమైపోయింది సార్ ఈ ఆగ్రహ ఆవేశాలు? ఆ రోజు ఏమైపోయింది సార్ ఈ కోపం? కట్టలు తెచ్చుకొచ్చిన కోపం మీకు ఆ రోజు జ్ఞానం లేదా? ఆ రోజు లేదా ఈ మంచి ఆలోచన మీకు? ఈవెన్ నిన్న సభలో, నిన్న మీటింగ్ లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అనే పేరు కూడా మీకు తెలియదు. ఎందుకంటే ఆయన పేరు ఉచ్చరించడానికే మాకు చిరాకు. మీరేమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే నరనరాలు వణికిపోతున్నారు అంటారే. వణికిపోతున్నాం. 5 ఏళ్ళు నరకం చూపించాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. భయం ఉంటుంది. ఈ రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి రప్ప 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 మేము నరికేస్తాం, చంపేస్తామంటే భయం ఉంటుంది. ఓకే, ఆ రప్ప రప్పని సమర్థించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రైట్, వాట్ ఇస్ ద రైట్ అండి? అష్యూరెన్స్ ఏమి ఇవ్వబోతున్నారు మరి? మరొకసారి చెప్తారా ఫైనల్ గా? వాట్ ద అష్యూరెన్స్ యు ఆర్ గోయింగ్ టు గివ్? ఇన్వెస్టర్స్ కి ఏమి అష్యూరెన్స్ ఇస్తున్నారు? వైసీపీ రాదనేటువంటి మాట అయితే మీరు చెప్తున్నారు, 15 ఏళ్ళు ఉంటుంది అనేది పక్కన పెడితే మీరు ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ ఏంటి? ఫైనల్గా మీరు ఒక మాట చెప్పండి. ప్రజలకు ఏం అష్యూరెన్స్ ఇస్తున్నారు? ఇన్వెస్టర్లకు ఏం అష్యూరెన్స్ ఇస్తున్నారు? కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇన్వెస్టర్స్ కి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు. ఎందుకంటే బ్రాండ్ ఇమేజ్, చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ చూసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి. ఆయన మొదటిసారి దావోస్ పల్లి ఎప్పుడే చెప్పాడు, ఈసారి మనం ఎంఓఎల్ మీద సంతకాలు పెడితే ఒక చట్టాన్ని చేస్తున్నాం. ఏ ప్రభుత్వం మారినప్పటికీ కూడా మీ సంస్థ ఇక్కడ ఇలానే ఉంటుంది, పదిలంగానే ఉంటుంది, దాన్ని ఎవరు టచ్ చేయలేడు. ఆ చట్టాలే తీసుకొస్తున్నాం. ఆ చట్టాలతో ఈ రోజు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక రోజు లేట్ అయినప్పటికీ కూడా మొత్తం డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మేము ఏదైతే ఒక ఎంఓఐ సంతకాలు చేపిస్తున్నామో, ఏదైతే ఒక ఇన్వెస్టర్ ని గ్రౌండ్ చేపిస్తున్నాం, ఒక ల్యాండ్ చేపిస్తున్నామో, ప్రతిదీ కూడా 0 to 100
ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ రోజు ప్రభుత్వాలు మారుతాయని భయం అయితే మాకు లేదు, కానీ కంటిన్యూషన్ ప్రభుత్వం ఉండాలని మా కోరిక. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రారు, అది ప్రజలు పక్కా డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఒకటే కళ్యాణ్ గారు, 5 ఏళ్ళు జగన్, ఇప్పుడు ఆయన అన్న శ్రీకాంత్ గారు, జగన్ ని చూస్తే భయం వేస్తుంది వీళ్ళకని. మాకే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజానికం మొత్తానికి జగన్ అంటే భయమే. ఆ భయమే జగన్ 11కి పడేశారు. ఈసారి ఆ 11 కూడా ఉండవు. ఇది ఫిక్స్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ డిబేట్. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని కోరుకుందాం. రాష్ట్రంలో ఉన్నది చంద్రబాబు లేదంటే జగనో కాదు, ఒక ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం అనేటువంటి ఫీలింగ్ ప్రజల్లో కలిగేంత వరకు నాయకులు ఆ విధంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని ఈ పర్టికులర్ డిస్కషన్ మనకి క్లారిటీ ఇస్తుంది. సో ఒకళ్ళు కాదు, ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా అది ప్రభుత్వం ప్రజలదే అనేటువంటి భావన త్వరలో కలుగుతుందని ఆశిద్దాం. రానున్న రోజుల్లో అందరికీ మంచి జరగాలని ఆశిద్దాం. మేము మిసైల్స్ చంద్రబాబు మా జీపీఎస్ అంటూ లోకేష్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఈరోజు ఒక సెన్సేషనే కాదు, ఒక ఇన్స్పిరేషన్ కూడా కొన్ని కనపడుతున్నాయి. ఎందుకంటే మేము పోటీ పడుతున్నాం మా మంత్రులు అనేటువంటి మాటలు ఆయన చెప్పడం జరిగింది. సేమ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పినట్టుగా ఆంధ్రజ్యోతి అదే స్టైల్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అలా ప్రజల కోసం పోటీ పడుతూ ముందుకు వెళ్ళాలని ఆశిద్దాం. ఇది నేటి డిబేట్ ముఖ్యాంశం. పోతే కీప్ వాచింగ్ వైకే టీవీ అండ్ వైకే హెడ్లైన్స్. సైనింగ్ ఆఫ్ యువర్స్ కళ్యాణ్ కృష్ణ.